ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలకు గుక్క తిప్పుకోలేని షాక్. ఎన్నికల సర్వేలలో ఖచ్చితమైన అంచనాలకు పేరున్న లగడపాటి రాజగోపాల్ తన ఆర్జీ ఫ్లాష్ టీంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం చేయించిన సర్వే తెలుగుదేశం పార్టీకి స్వీట్ న్యూస్ ఇచ్చింది. చంద్రబాబు రాష్ట్రం కోసం పడుతున్న కష్టాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని, 2014లో ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఇప్పటికీ సడలలేదు అని ఆ సర్వే సారాంశం. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన లగడపాటి 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. సీనియర్ రాజకీయ నాయకుడు పర్వతనేని ఉపేంద్ర అల్లుడైన లగడపాటికి రాజకీయాల్లో విజయం ఈజీగానే లభ్యమైంది. 2004-2009 ఎన్నికల్లో ఆయన విజయవాడ పార్లమెంట్ నుండి గెలుపొందారు. అయితే ఒక వ్యాపారస్తుడిగా కంటే, రాజకీయ నాయకుడిగా కంటే లగడపాటికి ఒక సర్వే స్పెషలిస్టుగా ఎక్కువ పేరుంది. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ సమగ్రంగా అత్యున్నత ప్రమాణాలతో చేస్తారని ఆయన దేశమంతా ప్రాచుర్యం పొందారు. ఆయన టీం ఆర్జీ ఫ్లాష్ టీం 2005 నుంచి చేస్తూ వస్తున్న సర్వేలు, వాటి అంచనాలు ఇప్పటి వరకు తప్పుపోలేదు అంటే అతిశయోక్తి కాదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తోంది అని చెప్పినా, మొన్న జరిగిన నంద్యాల ఎన్నికల్లో ఓట్ల శాతంతో సహా తెలుగుదేశం పార్టీ ఎంత మెజార్టీతో గెలుస్తోంది అని చెప్పినా అది ఆర్జీ ఫ్లాష్ టీం క్రెడిటే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు అని లగడపాటి ఆర్జీ ఫ్లాష్ టీం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం 18 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో ప్రధానంగా 5 ప్రశ్నలు అడిగింది. అవి: 1. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరెవరికి ఓటు వేస్తారు? 2. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? 3. హోదా కోసం పోరాడుతోంది ఎవరు? 4. చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారు? 5. ఏపీకి మోదీ అన్యాయం చేశారా? ఒక్కో ప్రశ్నకు ప్రజలు ఎలా స్పందించారో చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటు వేస్తారు? టీడీపీకి ఓటేస్తామని 44.04% మంది చెప్పగా, వైసీపీకి ఓటు వేస్తామని 37.46% మంది, జనసేనకు తమ ఓటని 8.90% మంది చెప్పారు. ఇంకా ఎటు నిర్ణయించుకొని వారు 5.40% ఉంటే, ఇతరులకి అంటే కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీకి, భాజపాకు ఓటు వేస్తామన్న వారు 3.19% మంది ఉన్నారు. 2. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానంగా తెలుగుదేశం పార్టీకి 110 సీట్లు, వైసీపీకి 60 సీట్లు, ఇతరులకు అంటే జనసేన తదితర పార్టీలకు 5 సీట్లు ఇచ్చారు. ఇక 3. వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశంగా పరిగణింపబడుతున్న ప్రత్యేక హోదా కోసం వాస్తవంగా పోరాడుతోంది ఎవరు అన్న ప్రశ్నకు 43.83% మంది టీడీపీ అని, 37.46% మంది వైసీపీ అని, 9.65% మంది జనసేన పార్టీ అని సమాధానం చెప్పారు. 4. చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తారు అన్న ప్రశ్నకు చంద్రబాబు సమర్థవంతంగా పనిచేస్తున్నారు అని 53.69% మంది చెప్పగా, పనితీరు బాగాలేదు అని చెప్పిన వారు 46.31% మంది ఉన్నారు. అయితే బాగాలేదు అన్న వారిలో వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల వారు ఉన్నారు. 5. ఏపీకి ప్రధాని మోదీ అన్యాయం చేశారా అన్న ప్రశ్నకు 83.67% మంది అవును అని, 16.33% మంది చేయలేదు అని సమాధానం చెప్పారు. ఈ విషయంలో కేంద్రం తీరుపై అత్యధిక రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అర్థమవుతోంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు పనితీరుపై ప్రజలు సంతృప్తితో ఉన్నారు అని ఈ 5 ప్రశ్నల ద్వారా అర్థమైంది. అలాగే కేంద్రం మోసం చేసింది అన్న విషయం ప్రజలు నమ్మారు అని, విభజన హామీల విషయంలో చంద్రబాబుపై నెపం నెట్టడానికి వైసీపీ, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు అయితే నిష్ఫలమయ్యాయని అర్థమవుతోంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం విషయంలో ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారని కూడా రుజువైంది. ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ప్రభావం నామమాత్రమే అని సర్వే తేల్చింది. కనీసం ప్రజారాజ్యం చూపిన ప్రభావంలో 30-40% కూడా ఈ పార్టీ చూపట్లేదు అని చెప్పింది. ఇక ఓట్లు, సీట్లు విషయానికొద్దాం. టీడీపీకి ఓటు వేస్తామని 44.04% మంది చెప్పగా, వైసీపీకి ఓటు వేస్తాము అని 37.46% మంది చెప్పారు. ఇక జనసేనకు తమ ఓటని 8.90% మంది చెప్పారు. అంటే 2014తో పోలిస్తే తెలుగుదేశం పార్టీ తన ఓట్ షేర్ను సుస్థిరం చేసుకోవటమే కాకుండా మరింతగా పెంచుకుంది అని ఈ సర్వే చెబుతోంది. ప్రధాన పార్టీల మధ్య 7% వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకవేళ జనసేన, వైసీపీ కలిసి పోటీ చేస్తే అది ఆ పార్టీలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే భాజపా నాయకత్వంలోనే ఈ 2 పార్టీలు పనిచేస్తున్నాయన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరు అని ఈ సర్వే చెప్పింది. జనసేన, వైసీపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఇప్పటి వరకు అండగా ఉన్న మైనార్టీ ఓటు బ్యాంక్ మరింత చెదిరిపోయే అవకాశం ఉంది. విడివిడిగా పోటీ చేసినా తెలుగుదేశం పార్టీకే లాభం. సీట్ల విషయంలో మాత్రం భారీ వ్యత్యాసం కనబడుతోంది.
ఈ సర్వే ప్రకారం 2014తో పోలిస్తే తెలుగుదేశం పార్టీ తన సీట్లు పెంచుకుంటే వైసీపీ మాత్రం 7 సీట్లు తగ్గించుకున్నట్లు కనబడుతోంది. టీడీపీకి ఈ సర్వే 110 సీట్లు ఇస్తే వైసీపీకి 60 సీట్లు మాత్రమే ఇచ్చింది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర పూర్తి చేసుకున్న జిల్లాల్లో కూడా ఆయన పాదయాత్ర ప్రభావం పెద్దగా లేనట్టే అని సర్వే చెప్పింది. ఈ సర్వే చేసే సమయానికి జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్రలో ఉన్నారు. అనంత నుండి కృష్ణా జిల్లా వరకు తెలుగుదేశం పార్టీ బలం స్పష్టంగా ఉంది. ఉత్తరాంధ్రలో మాత్రం టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొద్దిగా తగ్గింది. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ వాతావరణం వేరు. తెలుగుదేశం పార్టీ గత కొన్నాళ్లుగా చేస్తున్న ఆరోపణలు నిజమైనా కాకపోయినా వైసీపీ నేతలు పలుమార్లు కేంద్రంలో మంత్రులను, ప్రధానమంత్రిని కలవటం సామాన్యుడికి కూడా అనుమానం కలుగజేస్తోంది. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి వచ్చాక రాకముందు కొన్ని నెలలు కేంద్రంలో భాజపా అండ ఉన్న ధైర్యంతో రాష్ట్ర భాజపా నాయకులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు ఇష్టారాజ్యంగా తెలుగుదేశంపై ఆరోపణలు చేశారు. కళ్ల ముందే పరిశ్రమలు వస్తున్నా, ఉద్యోగాలు కల్పిస్తున్నా అదంతా అబద్ధమనే ప్రచారం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వడివడిగా సాగుతున్నా చంద్రబాబు ప్రజలని మభ్యపెడుతున్నారు అని అర్ధరహితంగా మాట్లాడారు. ఇక ముందు ఈ ఆటలు సాగవు. కారణం, కేంద్రంలో ఉన్న భాజపా అనేక ఇబ్బందుల్లో ఉంది. ఆర్ఎస్ఎస్, శివసేన, ఇతర హిందూ సంస్థలే కాకుండా అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలు కూడా మోదీ, అమిత్ షా పనితీరుపై గుర్రుగా ఉన్నారు. పరిస్థితి చూస్తే 2019కి భాజపాని అధికారంలోకి వచ్చేటట్టు, అవసరమైతే ప్రధాని అభ్యర్థిని మార్చేటట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో మోదీ షా జోడీకి ఎదురైన అవమానం వారి పరిస్థితిని మరింత బలహీనపరిచింది. మరోపక్క భాజపా పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న భాజపా నాయకత్వం ఆంధ్ర మీద శ్రద్ధ పెట్టే అవకాశం లేదు. అదే సమయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకదాని తర్వాత ఒకటి అంటూ లక్ష్యాలను ఛేదించుకుంటూ వెళ్తున్నారు. ఆయనే కాకుండా ఇతర మంత్రులు కూడా స్పీడు పెంచారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల నాటికి తెలుగుదేశం తన సీట్ల టాలీని మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.